చంద్రానికి పార్వతమ్మ పాతకాలం పద్ధతులంటే బొత్తిగా గిట్టగా భార్య సుజాతను కాన్పు కోసం ఆమె పుట్టింటికి పంపడు. కానీ గర్భవతి అయిన ఏ స్త్రీకైనా తమ పుట్టింటి వారితో గడపాలన్న సహజమైన కోరికను కాదనలేక అత్త పార్వతమ్మనే వారి చెంతకు పిలిపించుకుంటాడు చంద్రం. సుజాతకు నెలలు నిండవచ్చాయి. డాక్టర్స్ చెప్పిన డెలివరీ డేట్ సమయానికి హాస్పిటల్లో చేర్చకముందే తన భార్యకు నొప్పులు మొదలవుతాయి. కానీ అనుకోకుండా వచ్చిన పెద్ద గాలివాన వల్ల నగరమంతటా రవాణా స్తంభించిపోవటంతో రాకపోకలు నిలిచిపోతాయి. చంద్రానికి ఆ గడ్డు పరిస్థితిని ఎలా నెట్టుకురావాలో, ఏం చెయ్యాలో అర్థం కాక సతమతమవుతాడు. పోనీ నెమ్మదిగా ఎలాగోలా తన సొంత కారులో ఆస్పత్రికి తీసుకుపోదామంటే భార్యని, వారుంటున్న అపార్ట్మెంట్ సెల్లారంతా వరద నీటితో నిండిపోతుంది. తన భార్యను ఎలా కాపాడుకోవాలో పాలుపోక చంద్రానికి కాళ్ళు చేతులాడవు. కానీ పార్వతమ్మ మాత్రం ఎంతో ధైర్యంగా తన కూతురు సుజాతకు తానే పురుడు పోయటానికి నిర్ధారించుకొని శుభ్రమైన మెత్తటి వస్త్రం, వేడి నీళ్లు, కత్తి ఇలా ప్రసవానికి కావలసినవన్నిటినీ అప్పటికప్పుడే చకచకా సిద్ధం చేసేస్తుంది. ధైర్యం కోల్పోతున్న కూతురు సుజాతకు తనకు పుట్టబోయే బిడ్డను తలుచుకోమని, కొంచెం ఓపిక తెచ్చుకుంటే అంతా సజావుగా జరిగిపోతుందని తన కూతురుకు నమ్మకాన్నిస్తూ ప్రతి క్షణం ఆమెను మానసికంగా దృఢపరుస్తూ తనని పండంటి బిడ్డను జన్మనిచ్చేలా చేస్తుంది తల్లి పార్వతమ్మ. చివరకు తనకున్న జ్ఞానంతో ఎంతోమందికి గ్రామంలో చిన్న చిన్న చికిత్సలు చేస్తూ పురుడు పోసిన తన నేర్పు అనుభవంతోనే పార్వతమ్మ తన కూతురు సుజాతను కూడా కాపాడుకుంటుంది. అంతేకాక వాతావరణంలో మార్పును గమనించి ముందుగానే ఫ్రిడ్జ్లో చేసి ఉంచిన గులాబ్ జామ్లతో అందరి నోళ్లను తీపి చేస్తూ ఊహించని పరిస్థితులను కూడా ఎంతో చక్కగా తన మానసిక పరిణితితో, ముందు చూపుతో సమర్థవంతంగా ఎదుర్కొని పాతవంటే పనికిరానివి కావని, పైనుంచి చూసి పుస్తకం విలువ కట్టలేమని మరోసారి రుజువు చేసిన పార్వతమ్మ ఈ తరం చంద్రం వంటి వారికి ఒక కనువిప్పు.